ఫ్రెండ్స్ చూడండి, గేట్లు అయితే మొత్తం 4 గేట్లు ఉన్నాయండి. 1, 2, 3 అండ్ అక్కడ చాలా స్టెప్స్ కూడా ఉన్నాయి. అలాగా ఫ్రెండ్స్, ఇది వర్షాకాలంలో అయితే మొత్తం గడ్డి మొత్తం ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇప్పుడు డామ్ అయితే వెళ్తున్నాం. ఆయిల్ కొట్టించడానికి పెట్రోల్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఆయిల్ కొట్టి రైట్ పెట్రోల్ ముందుకు వెళ్ళాలి. ఓకే, ఓహో బాగా అనుకున్నాం. 100 రూపాయలు పెట్రోల్. గైస్ మొత్తానికి పెట్రోల్ అయితే కొట్టించేస్తామన్నమాట. సో స్టార్ట్ అయిపోతున్నాం. నేను సాయంత్రం పూట తాటిపూడి డ్యామ్కి వెళ్తే ఎలా ఉంటుందంటే ఈ వీళ్ళు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే 2 రోజులు మా ప్రాంతంలో చాలా విపరీతంగా వేడిగా చల్లగాలి తగ్గించుకున్నాం. అలాగా రైడింగ్ అయితే వచ్చాం. నెక్స్ట్ ఇప్పుడు డ్యామ్ దగ్గరికి వెళ్తే వాతావరణం ఎలాగుంటుంది అనేది వీడియోలో చూపిస్తాను. అండ్ అక్కడికి వెళ్ళడానికి ఇంకొంచెం సమయం ఉంది. సరే గైస్, మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా అవతల నుంచి బళ్ళు ఎలాగొచ్చేస్తున్నాయి, దూసుకుని వచ్చేస్తున్నాయి అన్నమాట. సో హైవే కదా, హైవే అంటే ఇంకా హైవే లేదు, జస్ట్ మెయిన్ రోడ్, అరకు మెయిన్ రోడ్ అన్నమాట. ఇది కాఫీ షాప్ కూడా ఉందండి బొడ్డవర దగ్గర. సో బొడ్డవర దగ్గరికి అయితే వచ్చాం. బొడ్డవర జంక్షన్కి అయితే వచ్చామండి. బొడ్డవర అంటే ఇక్కడ 2 రోడ్లు ఉంటాయి. పాత రోడ్డుకి వెళ్దామా కొత్త రోడ్డుకి వెళ్దాం అనేది చూస్తున్నాం. ఏ రోడ్డుకి వెళ్దాం? కొత్త రోడ్డుగా పాత రోడ్డుగా? అండ్ పాత రోడ్డుకి చూస్ చేసుకున్నాం. వచ్చేటప్పుడు కొత్త రోడ్డుకి వెళ్తాం. అలాగ వెళ్తే అరకు రోడ్డు, కొత్త రోడ్డు. అండ్ ఇది పాత రోడ్ అన్నమాట. అండ్ ఇది పాత రోడ్డు. ఇందాక లెఫ్ట్ నుంచి పైకి వెళ్ళేది అరకు రోడ్ అనమాట. సో అలాగే వెళ్తే అక్కడ రింగ్ రోడ్ లాగా ఉంది. సో అలాగే కూడా వెళ్ళవచ్చు. ఇదండి, అంటే ఇది ఈ రోడ్లో ఎక్కువ ఇప్పుడు దిస్ ఇస్ హైవేలోకి వచ్చింది అన్నమాట. సైడ్ నాకు బండి అలా ముందుకు. అండ్ ఇది రోడ్ అన్నమాట. ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా తాటిపూడి రావాలంటే ఈ వేలోనే రావడానికి రోడ్డు అనమాట. సో మీరు కూడా తప్పకుండా రండి, విజిట్ చేయండి, ఆ తాటిపూడి డ్యామ్ని ఆస్వాదించండి. అండ్ అక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే బోర్డింగ్ సిస్టమ్ పెట్టారన్నమాట. ఏదప్పటి నుంచి గట్టిగా 12 కిలోమీటర్లు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే జామీ హైవే అన్నమాట. సో ఇదే హైవే, రాయ్పూర్ జామీ హైవే. ఇది డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోద్ది. సో మేము వెళ్ళేది ఈ వేలో అయితే వెళ్తున్నాం అన్నమాట. అంటే అది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినవే. ఇది అయితే తాటిపూడివే, అది ఏమో మనకు NH 516 NH హైవే అది మాట. సో ఇలా వెళ్తున్నాం. సో దగ్గరికి అయితే వచ్చాం. ఇంకొక 5 మినిట్స్లో వెళ్ళిపోతున్నాం. 5 మినిట్స్ 3 మినిట్స్. ఓకే, ఈ బ్రిడ్జ్ దగ్గర కొంచెం ఆపుతావా? ముందుకెళ్ళాలి కొంచెం. వావ్, వెరీ మా బండి అయితే ఆగిపోయింది అన్నమాట, ఎందుకో మరి తెలీదు. సో ఇదే తాటిపూడి బ్రిడ్జిలోని తాటిపూడికి వెళ్ళే డ్యామ్ దగ్గర మెయిన్ బ్రిడ్జ్ అనమాట. ఇది బ్రిడ్జ్ దగ్గర ఆపు. అండ్ ఇదే ఫ్రెండ్స్ తాటిపూడి డ్యామ్కి అయితే దగ్గరకి అయితే ఇదే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు తాటిపూడి డ్యామ్లో అయితే ఉన్నాను. ఫ్రెండ్స్ చూడండి, తాటిపూడి డ్యామ్ ఎంట్రీలో అయితే ఇలా కనిపిస్తుంది. చూడండి అదంతా చుట్టుపక్కల కొండలు ఉన్నాయి. అండ్ అది అయితే గేట్లు మాట. అండ్ 4 గేట్లు ఉన్నాయి. అండ్ అటు జామికల్ హైవే లైన్లు ఉన్నాయన్నమాట. అండ్ చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే అలా కోటింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ గడ్డలు కూడా అలా ఉన్నాయన్నమాట. అండ్ వర్షాకాలకి మొత్తం నిండిపోతాయి అన్నమాట. అది ఇది మొత్తం గడ్డి మొత్తం కనబడవు, నిండిపోతాయి. బాగా వాటర్ మొత్తం ఫ్లోటింగ్ అయిపోద్ది కదా. సో డ్యామ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే జస్ట్ ఎంట్రీ మాత్రమే. అండ్ ఇంకా వెళ్ళాలి. స్టార్ట్ అయిపోయామండి. మేము చూపించింది అయితే ఎంట్రీ కదా. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. చాలా ఎగ్జైటింగ్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ నుంచి చూస్తేనే చాలా ఎగ్జైటింగ్గా కనిపించింది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగుంటుంది అనేది చెప్పలేని ఆనందం ఉంటుంది అన్నమాట. చూడండి గైస్, చుట్టుపక్కల అయితే చెట్లు చాలా అందంగా కనిపిస్తున్నాయి. అండ్ ఈ టెంపుల్ కదా, సంబాల నగరి అంట గైస్. చూడండి సంబాల నగరి ఊహించుకోకండి, ఏదైనా కొనుక్కొని తినడం అలాంటి. ఇదిగోండి స్ట్రైట్గా అయితే మనకు విజయనగరం రోడ్ అన్నమాట. ఈ వేలోని తాటిపూడి వే.
ఓపెన్ చేస్తున్నారా? ఇక్కడేదో పల్లీలు అమ్ముతున్నారు. లేదండి, లేదో వెహికల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ వెహికల్ అట, ఎన్హెచ్. సో చాలానే అక్కడ ఐస్ క్రీమ్ అలాంటివి అమ్ముతున్నారు. దిస్ ఇస్ ద ఎంట్రీ, వాటర్ స్పాట్. అండ్ అక్కడ చాలానే అమ్ముతున్నారు. సో ఫ్రెండ్స్, దారికి వచ్చాం చూడండి. అనమాట అక్కడైతే బోట్లు ఉన్నాయన్నమాట. బోట్ సిస్టమ్ ఉన్నాం కదా, టోటల్గా 6 రకాలుగా బోట్ సిస్టమ్ అయితే ఉంది. అక్కడ రేట్లు ఎలా ఉన్నాయంటే మాకు ఇంకా తెలియలేదు. సో ముందు అటు వెళ్ళిన తర్వాత బోట్ సిస్టమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ అక్కడ ఐలాండ్ కూడా ఉంటుంది. ఐలాండ్ చూడండి గైస్, బోట్ సిస్టమ్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అక్కడ 2 బోట్స్ అయితే వస్తున్నాయి. ఇంకా చాలామంది ఇంకా వచ్చారు. అంటే సీజన్ కాదు కాబట్టి క్రౌడ్ అయితే తక్కువగా ఉంది. సీజన్లో అయితే క్రౌడ్ అయితే చాలా గట్టిగా ఉంటారు అన్నమాట. చుట్టుపక్కల మొత్తం మందులో ఉన్నాయి. బోట్ దగ్గరికి వచ్చింది బోటు చూడండి. బోట్లో అయితే తిరుగుతున్నారు అలాగా. చాలా స్లోగా వస్తుంది అయితే. సన్సెట్ అయితే ఇప్పుడే అవబోతుంది కాబట్టి చాలా వండర్ఫుల్గా అయితే లొకేషన్ వండర్ఫుల్గా కనిపిస్తుంది. సో వ్యూ అయితే అలాగుందన్నమాట. పచ్చని చెట్లతో నిండిపోయి ఉన్నాయి కదా. సో గాయ్స్ చూస్తున్నారు కదా, అదైతే స్పీడ్ బోట్ అండి. చాలా కాస్ట్ కూడా ఎక్కే ఉంటుంది. ఎలాగెళ్తుంది చూసారు కదా. సో ఫ్రెండ్స్, అండ్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఒక ఐలాండ్ ఉంది. అటు కూడా వాటర్ అటు నుంచి కూడా వస్తుంది అండ్ ఇటు నుంచి కూడా వస్తుంది. 2 వేస్ నుంచి వస్తున్నాయి. అండ్ అటు నుంచి అయితే మా గోస్తాని నది బొర్రక వేస్ నుంచి అటు నుంచి వస్తున్నాయి, ఇటు నుంచి కూడా వస్తున్నాయి. అండ్ ఏదైతే కొండ ఉంది అండ్ అక్కడ బోట్ సిస్టమ్లు ఉన్నాయి. అండ్ అక్కడ ఏదో క్రికెట్ ఆడుతున్నారు చూడండి గైస్. అండ్ క్రికెట్ ఆడుకుంటున్నారు. అండ్ అక్కడ చాలా ఉంది. అక్కడ తింటున్నారు. అండ్ చాలా పచ్చగా ఉన్నాయి చెట్లు కూడా. సో ప్రజెంట్ ఈవినింగ్ అయితే ఇలాగుంది. చాలా చాలా బాగుంది. ఇంకా కొంచెం చాలా చాలా బాగుంటుంది. అండ్ చూసారు కదా, ఇందాక చూపించిన బోట్ అయితే అలా అక్కడికి వెళ్ళిపోయింది. చాలా దూరం వెళ్ళింది అన్నమాట. మరి అటు వెళ్తా వెళ్ళేదో తెలియదు కానీ ఈ చుట్టూ మొత్తం అయితే బోట్ అయితే తిరగడం అయితే జరుగుతుంది. అండ్ ఫైనల్లీ చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏదో పాడైపోయిన బోట్ కూడా ఉందన్నమాట, అక్కడ కనిపించట్లేదు. అండ్ అక్కడ శిలాపలకం దగ్గరికి వెళ్ళబోతున్నాం. అండ్ చూసారు కదా, జనాలు అయితే ఎవరు లేరు, మేమే లాస్ట్ ఉన్నాం. స్టిల్ ఎవరు అక్కడ చేపలు పట్టేట వాళ్ళు ఉన్నారేమో. డస్ట్బిన్ అనుకున్నాను, ఇక్కడ డస్ట్బిన్ ఎందుకు ఉంచుతారు? డస్ట్బిన్ కాదు ఇది. అండ్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ప్రజెంట్ అయితే గేట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఏదో శిలాపలకం ఉంది. ఈ శిలాపలకం ఎవరో మనకైతే తెలీదు. దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మనం శిలాపలకం ఎవరిది అనేది గుర్తిస్తాం. సో కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. సో ప్రజెంట్ అయితే ఇలా ఉంది. ఇలా అయితే ఇది ఓపెన్ చేయడం అయితే జరిగిందన్నమాట. అండ్ తాటిపూడి రిజర్వాయర్ జలాశయం అనేది ఇలా ఉంది. అండ్ సో ఇలాగ ఉందన్నమాట శిలాపలకం. అండ్ చూడండి, ఇక్కడ ఏదో రాసి ఉన్నారు. ఇక్కడ అలనాటి అధ్యక్షులు పెద్ద పెద్ద మనకు అంతా తెలియదు వీళ్ళందరూ. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ డ్యామ్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే పాలరాయి చాలా అద్భుతంగా ఉంది. నాకైతే కాళ్ళు అయితే సేక్ అయిపోతుంది బికాస్ ఆఫ్ డ్యామ్ని చూసిన తర్వాత. ప్రజెంట్ ఇలా ఉంది. ఇక్కడ ఎవరు ఏటనేది తెలియదు. అండ్ అక్కడ చూపించు చూడండి ఫ్రెండ్స్, డ్యామ్ అయితే మామూలుగా లేదనమాట. ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉంది. చూసారు కదా గైస్, లొకేషన్ అయితే చాలా చాలా వాటర్ ఫాల్ కన్నా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడైతే ఫస్ట్ స్టెప్ లాగా ఉంది. దెన్ సెకండ్ అండ్ థర్డ్ ఇక్కడైతే వాటర్ అయితే ఫ్లోటింగ్ అవుతుంది. ఇది చూడండి గైస్, ఇక్కడ నుంచి జాగ్రత్త అంటే తప్పమాట కాదు కానీ జాగ్రత్త మాత్రం మామూలుగా ఉండదు. అండ్ చూసారు కదా, చాలా చాలా బాగుంది. అండ్ మీరు ఫస్ట్ చూపించిన దాంట్లో అయితే అది మాట ఆపింది కలిగింది. ప్రజెంట్ అయితే 250 మీటర్ దగ్గర వాటర్ అయితే ఫ్లోటింగ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు చూపించాల్సిన డ్యామ్ అయితే ప్రజెంట్ అయితే చూపించాను. చూడండి
చాలా చాలా బాగుంది. నన్ను మీరు కూడా వచ్చి విజిట్ చేయండి తప్పకుండా, మర్చిపోకండి. డామ్ నేమ్ అయితే తాటిపూడి జలసాయం అంటారు. చూసారా 302 మీటర్లు అని కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే 250 మీటర్ వరకు వాటర్ అయితే ఫ్లోటింగ్ అయితే అయింది. సో ఇలాగ ఉంది అనమాట చుట్టుపక్కల డ్యామ్ కొండలు, డ్యామ్ చుట్టుపక్కల కొండలు. అందుకే పచ్చని చెట్లతో నిండిపోయి ఉన్నాయన్నమాట. టైం అయిపోయింది, సో అందుకే వెళ్ళిపోతున్నాం. లాస్ట్ చివరిగా ఒక బోట్ ఉండింది, అక్కడ ఎక్కుదాం అనుకున్నాం కానీ మాకు వెళ్ళడానికి చీకటి అయిపోద్ది అనేసి ప్రజెంట్ అయితే మేము ఎక్కడం లేదు. సో ఇంకొక అరగంటలో అది మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోతాం అన్నమాట ఎవరింటి కాలు. సో టైం అయితే దాటిపోయింది అన్నమాట మాకు, ఎందుకంటే కొంచెం దూరం వెళ్ళాలి. సో అందుకనేసి మేము అయితే ఎక్కట్లేదు. సో నెక్స్ట్ టైం కొంచెం ఎర్లీగా వచ్చి ఎర్లీగా ఎక్కుదాం. సో ప్రస్తుతానికి అయితే తాటిపూడి డ్యామ్ మొత్తం అయితే విజిట్ చేయడం జరిగింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.